టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడు, కోహ్లీ రిటైర్ అయిపోతాడు. ఇలా చాలా వార్తలొచ్చినాయి. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 10 ఓవర్లు వేసేసిన తర్వాత జడేజాకి కోహ్లీ హగ్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని జడేజా కూడా రిటైర్ అయిపోతాడని చెప్పి చాలా మంది ప్రచారం చేశారు. కానీ ఇవన్నీ వట్టి మాటలే అని చెప్పి, పుకార్లే అని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసిన తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా ముగ్గురు కూడా మేమెవరు రిటైర్ అవ్వట్లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ టైంలోనే కోహ్లీ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తను ఎప్పుడు రిటైర్ అవుతాననేది చిన్న హింట్ ఇచ్చాడనమాట. మ్యాచ్ గెలిచేసాక మాట్లాడుతూ కుర్రోళ్ళు బాగా రాణిస్తున్నారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు. ఇలాంటి టీంలో కలిసి ఒక విన్నింగ్ కాంబినేషన్‌లో ఆడుతున్నాం, చాలా బాగుంది. మేము కూడా మా ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకుంటున్నాం కుర్రోళ్ళతో. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఎలాగైనా పుంజుకోవాలి, ఏదైనా మంచి పెద్ద కప్పు కొట్టి మా బలం నిరూపించుకోవాలనుకున్నాము. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి మేము బలమైన జట్టుని నిరూపించినాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ టీంలో చాలా టాలెంట్ ఉంది. కుర్రోళ్ళు అద్భుతంగా ఆడుతున్నారని చెప్పాడు. మ్యాచ్‌లు, కప్పు గెలవడం కోసమే ప్రాక్టీస్ సెషన్స్‌లో గానీ, మ్యాచ్‌లో గానీ ఒక టీమ్ లాగా కష్టపడ్డాం మేము. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది నాకు అని చెప్పాడు. ఇక రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడితే ఏమన్నాడంటే, మనం టీమ్‌ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే టీమ్‌ని ఏదో అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. టీమ్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళి టాప్ ప్లేస్‌లో నిలబెట్టి అప్పుడు వెళ్ళిపోవాలి. ఫ్యూచర్‌లో ఈ కుర్రోళ్ళు చూసుకోగలరని నమ్మకం వచ్చి ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు వెళ్ళిపోతాం అన్నట్లు హింట్ ఇచ్చాడనమాట. నేను అనుకోవడం ఏంటి అంటే, అటు ఇటు చేసి 2027 వరల్డ్ కప్ కొట్టి టాప్ ప్లేస్‌లో పెట్టి టీమ్‌ని అని కోహ్లీ వెళ్ళిపోతాడని. కోహ్లీ అని రోహిత్ శర్మ ఇద్దరైనా సరే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఏమన్నా చెప్పి ఇంకో వీడియో చేస్తాను. ఇలా క్రికెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.